హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేను ఈరోజు చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నా. చిక్కుడుకాయలు ఉడకపెట్టి చేస్తున్నా. ఉడకపెట్టకుండా చేస్తారు కదా, నేను ఉడకపెట్టి చేస్తున్నాను. చిక్కుడుకాయలు శుభ్రంగా కడిగి ఉప్పేసి 4 సార్లు కడిగేసి శుభ్రంగా 2 ముక్కలుగా కోసి ఉప్పేసి కొంచెం ఉడకబెట్టాను. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు అన్నీ కోసి ఉంచుకొని నూనె పోసి ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, తాలింపులు అన్నీ చక్కగా వేగినాక ఇదిగో చూడండి, చక్కగా మగ్గిపోతుంది కదా. మగ్గినాక దీంట్లో చిక్కుడుకాయలు వేసేస్తాము. చిక్కుడుకాయలు వేసేసి అంటే అట్లాగే ముక్కలు కోసేసి తాలింపు వేయచ్చు, కానీ దాంట్లో ఉన్న విటమిన్లు అంతా పోతుంది కదా. ఇట్లాగైతే చక్కగా ఉడుకుద్ది, నోటికి రుచిగా ఉంటుంది. నేను ఇట్లా చేశాను, మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. కొద్దిగా పసుపు వేసాను. ఏం లేదు, ఇంకా అదే కొంచెం ఉప్పు, కారము అవి వేసేసి ఒక 10 నిమిషాలు మగ్గినాక కొత్తిమీర వేసేసి తీసేస్తే కూర సూపర్గా ఉంటుంది. మనం ఉట్టిదే కూడా కలుపుకొని తినేయచ్చు. నేను కొంచెం ఉడికేటప్పుడు చిక్కుడుకాయలు వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెం వేసాను ఉప్పు. దీంట్లో ఒక 2-3 చెంచాలు కారం వేస్తున్నాను. అంటే మీరు ఉడకబెట్టేటప్పుడు నీళ్ళు పారవేయకోకుండా చిక్కుడుకాయలు సరిపోని వేసుకున్నారనుకో, అప్పుడు విటమిన్లు ఆ నీళ్ళ ద్వారా పావు, చక్కగా ఉడికిద్ది కాబట్టి టేస్ట్గా ఉంటుంది. దీన్ని నేను ఒక 10 నిమిషాలు బాగా మగ్గనిచ్చేస్తా. మగ్గనిచ్చినాక దీంట్లో కొంచెం కరివేపాకు వేసేసి దించేస్తాను. ఇది చక్కగా రసం లేకపోయినా పుట్టినే ఈ కూర వేసేసుకొని అన్నం కలుస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఇది మసాలా కారం వేసాను. మీకు మసాలా కారం లేకపోతే ఇంకో 2 ఎల్లుల్లిపాయల రెమ్మలు, కొంచెం జీలకర్ర, కారం మిక్స్ వేసేసారనుకో స్మెల్ బాగా వస్తుంది. నేను మూత మళ్ళీ ఆవిరి వస్తుంది కాబట్టి కొంచెం అట్లాగే పెట్టాను. ఒక 10 నిమిషాలు మగ్గినాక కరివేపాకు వేసి కొత్తిమీర కూడా, కరివేపాకు మళ్ళీ చెప్తున్నాను కోసి వేయండి, పడేయకుండా పిల్లలు చక్కగా తింటారు. కొత్తిమీర కూడా దింపే ముందు సన్న ముక్కలు ఏరుకోకుండా అన్నట్టు ముక్కలు కోసి వేసేసారనుకో శుభ్రంగా తింటారు పిల్లలు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలు కరివేపాకు తినం, కొత్తిమీర తినం, టమాటా ముక్కలు తినం, పడేస్తూ ఉంటారు. అట్లా కాకుండా మనం వాళ్ళు తినేటట్టుగా చేసామనుకో చక్కగా తింటారు పిల్లలు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ కూరని.